కడప రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ పై బదిలీ వేటు పడింది. మహిళా ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్న డిటిసిపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా బ్రేక్ ఇన్స్పెక్టర్ను కొంతకాలంగా వేధించడమే కాకుండా ఆమె ఇంటికి కూడా వెళ్లాడు చంద్రశేఖర్. విషయం తెలుసుకున్న ఉద్యోగిని భర్త, కుటుంబ సభ్యులు కార్యాలయంలోనే అధికారిని చితకబాదారు. దీంతో రాష్ట్ర కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని చంద్రశేఖర్కు ఆదేశించారు మంత్రి. అటు బాధిత మహిళకు అండగా ఉంటాము అన్నారు. అయితే కడప డిటిసి చంద్రశేఖర్ రెడ్డి గురించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎక్కడ పనిచేస్తే అక్కడ మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నాడు. ఇప్పటికే అతనిపై 4 కేసులు నమోదయ్యాయి. బాపట్ల, శ్రీకాకుళం ప్రాంతాలలో పనిచేసిన సమయంలోనూ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు అనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఒంటరిగా ఉన్న సహ ఉద్యోగులను టార్గెట్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రమేష్ ఉన్నారు కడప నుంచి లైవ్లో అందుబాటులో. రమేష్, చంద్రశేఖర్ పై బదిలీ వేటు పడినట్టు తెలుస్తూ ఉంది కడప రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్. సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, అలాగే తనపై ఉన్న ఆరోపణలు ఏంటి? రఫీ, మనం చూసినట్లయితే కడప డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి రాసులీలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయన ఎక్కడ పని చేసినా కూడా ఇదే తంతు అనేటువంటిది జరుగుతూ వస్తుంది. ఆయన గతంలో పనిచేసినటువంటి శ్రీకాకుళంలో కావచ్చు, అదేవిధంగా బాపట్లలో కావచ్చు, సో అక్కడ కూడా ఒంటరిగా ఉన్నటువంటి సహ ఉద్యోగులను టార్గెట్ చేసి వారిని లైంగికంగా వేధింపులకు లోను చేసేవారని చెప్పని గతం నుంచి కూడా ఆయనపై ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా కడప జిల్లాకు అంటే గత 3 నెలల క్రితమే కడప డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రశేఖర్ రెడ్డి తనతో పనిచేసినటువంటి సహా ఉద్యోగులను అంటే ఎవరైతే ఒంటరిగా ఉంటారో వారిని తన లైంగిక వాంఛలు తీర్చాలంటూ ఒత్తిడి తేవడంతో పాటు వారితో పర్సనల్ చాటింగ్లు కూడా చేస్తూ వచ్చారు. మనం చూస్తున్నాం ఈ గదిలోనే నిన్న ఆ యొక్క ఉద్యోగి యొక్క భర్త ఈ లోపలికి వెళ్ళి చితకబాదినటువంటి పరిస్థితి తలెత్తుతుంది. అయితే ఇక్కడ ఆ విషయానికి సంబంధించి నోరు విప్పడానికి సైతం ఎవరు కూడా అధికారులు అయితే సాహసించలేకపోతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఈ యొక్క ఘటన పైన అటు పోలీసులు కావచ్చు ఎవరికి కూడా ఫిర్యాదులు కూడా చేయనటువంటి పరిస్థితి. అయితే ఎప్పుడైతే తనపై లైంగిక వేధింపులు జరిగాయని బ్రేక్ ఇన్స్పెక్టర్ అంటున్నారో ఆవిడ ఇప్పటికే రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ అంశం మంత్రి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి పోయింది. ఆయన సైతం ఈ అంశం పైన బాగా సీరియస్ అయిపోయారు. అంతేకాకుండా చంద్రశేఖర్ రెడ్డిని తక్షణం విధుల నుంచి తొలగించడంతో పాటు రాష్ట్ర కార్యాలయానికి సరెండరించాలని చెప్పి ట్రాన్స్పోర్ట్ కమిషన్ కూడా ఆదేశించారు. అయితే రాష్ట్రంలో ఎక్కడ కూడా మహిళలకు ఇటువంటి అన్యాయం జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇప్పటికే ఈ యొక్క ఘటన పైన బాధిత మహిళ మాత్రం తన కుటుంబ సభ్యులతో పాటు జిల్లా ఉన్నత స్థాయి రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులకు మాత్రమే ఫిర్యాదు చేశారు. ఎటువంటి కుటుంబ సభ్యులకైతే మాత్రం ఎటువంటి పోలీసులకైతే ఫిర్యాదు చేయని పరిస్థితి మనం చూస్తాం. ఉదయం నుంచి కూడా అంటే డిటిసి ట్రాన్స్పోర్ట్ కార్యాలయం వద్ద ఇప్పటికే ప్రజా సంఘాలు, కమ్యూనిస్టులు అందరూ కూడా మహిళలపై జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా వారందరూ కూడా ఒక ఆందోళన బాట పట్టారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి సహోద్యోగులను ఒక ఉన్నత స్థాయి అధికారి లైంగిక వేధింపులకు గురి చేయడం పైన వారందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికి ఉదయం నుంచి కూడా ఆ యొక్క ఉన్నత స్థాయి అధికారి నిన్న ఎప్పుడైతే కుటుంబ సభ్యులు చితకబాదారో అప్పటి నుంచి కూడా ఆ యొక్క ఉన్నత స్థాయి అధికారి అయితే ఇక్కడికి రానటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. కానీ మనం చూసినట్టయితే నిన్న ఎవరైతే లైంగిక వేధింపులకు గురయ్యారో ఆ ఉద్యోగులు అయితే మాత్రం ప్రస్తుతం ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఈ ఘటన పైన అంత ఘటన జరుగుతున్న ఏ ఉద్యోగి కూడా అక్కడ అడ్డుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే చంద్రశేఖర్ రెడ్డి తనతో పాటు పనిచేస్తున్నటువంటి బ్రేక్ ఇన్స్పెక్టర్ ఇంటి లోపలికి వెళ్ళి ఆమె పట్ల చాలా మిస్బిహేవ్ చేశాడు. అంతేకాకుండా తన చేయి పట్టుకుని మిస్బిహేవ్ చేయడంతో ఆవిడ వెంటనే తన భర్త వేరే జిల్లాలో పనిచేస్తున్నటువంటి తన భర్తకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడి నుంచి కూడా ఇంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా ఆ ఘటనను కూడా పరిశీలించడం, దాంతో ఆగ్రహం వ్యక్తం చేశాడని చెప్పవచ్చు. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.